నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మన టాపిక్స్ వెరికోజ్ వెయిన్స్ అలాగే లింఫిడిమా. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, వీటి లక్షణాలు, చికిత్సా విధానాలు, అలాగే లింఫిడిమాకి సంబంధించి లక్షణాలు, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ నుండి డాక్టర్ రాజావి కొప్పాల గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా మంది కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు. సో అసలు ఫస్ట్ ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? రైట్. సో బేసిక్గా కాళ్ళ నుంచి రక్తం, కాళ్ళకేమో ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, కాళ్ళ నుంచి వెనక్కి సిరలు తీసుకొని వస్తాయి. ఆ తీసుకొచ్చే సిరల్లో ఏ కారణంగా బ్లడ్ జామ్ అయిపోయి సరిగ్గా మూవ్ కాకపోతే, కొన్నిసార్లు క్లాట్ వల్ల అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు క్లాట్ల వల్ల కవాటాలు చెడిపోయి కూడా అవ్వచ్చు. వాట్ ఎవర్ బీ ద రీజన్, బ్లడ్ ఏంటంటే కాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి సరిగా పైకి రాకుండా కాళ్ళలోనే ఎక్కువసేపు ఉండిపోతే దాన్నే మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దగ్గర 16 to 22% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే గట్టిగా మాట్లాడితే క్యాట్రాక్ట్ కన్నా ఇది మోర్ కామన్ సమస్య అనమాట. కాకపోతే దీని మీద అంత రిక్వైర్డ్ అవేర్నెస్ కానీ, అది ట్రీట్ చేసే సరైన హాస్పిటల్స్ కానీ, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ వీనస్ సర్జరీ మీద హై లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కానీ చూస్తే చాలా కొరతనే చెప్పుకోవాలి. పోతే ఇప్పుడు ఇది ఈ మధ్యన వింటున్నామని మీరు అన్నారు. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం చూస్తే పాత రోమన్ విగ్రహాల్లో కూడా ఆ ఉబ్బిన సిరలు చెక్కి ఉన్నారు. కాకపోతే దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది ఒక సమస్యగా భావించడం కానీ, దీనికి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉండడం కానీ, ఇవేవి మనం ఎన్నో ఏళ్ళుగా చూడలేదు. అది కొంచెం ఈ మధ్యన ఈ లాస్ట్ 6-7 ఇయర్స్గా ఏవేసి ఏంటంటే ఇది ఈ ప్రక్రియ మీద దీనికి హాస్పిటల్ అంటూ ఉండాలి, ఈ వాస్కులర్ సమస్యలు అన్నీ ఒక రూఫ్ కింద ట్రీట్ చేసి ఒక స్పెషలైజ్ సెంటర్ ఉండాలి అనే ఉద్దేశం మీద స్థాపించిన సంస్థ కాబట్టి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచాం. అవేర్నెస్ పెరుగుతోంది. దగ్గర నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక్క బంజారాస్ ప్రాంతంలోనే నన్ను చూసి అట్లీస్ట్ 20-30 మంది కాపీ చేసి క్లినిక్ పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవేర్నెస్ పెరగడం వల్ల వచ్చే మంచి విషయాలు. అండ్ అవేర్నెస్ మనం పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ తొందరగా అవుతుంది. లేకపోతే చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఈ కాళ్ళలో పుళ్ళు అయిపోయి వాటిని నెగ్లెక్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అది చాలా దురదృష్టకరం అనమాట. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఎలా డయాగ్నోస్ చేయాలి మనం సెల్ఫ్గా? రైట్. సో బేసిక్గా సెల్ఫ్ డయాగ్నోసిస్ని కొంచెం డిస్కరేజ్ చేస్తాను. కాకపోతే వీటి లక్షణాలు తెలుసుకోవడం ఎవరికైనా అవసరమే. సో ఏం చేయాలి? ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒక నియరెస్ట్ హై క్వాలిటీ వాస్కులర్ స్పెషలిస్ట్, అంటే కొన్ని వేల కొద్ది సర్జరీస్ చేసే స్పెషాలిటీ సెంటర్కి వెళ్ళి వారి చేత డయాగ్నోస్ చేయించుకోవాలి. సో లక్షణాల మీద మనకి డౌట్ రావాలి, సస్పిషన్ రావాలి, కానీ ఫైనల్ డయాగ్నోసిస్ వారు ఇవ్వాలి. ఎవరు? వాస్కులర్ స్పెషలిస్టులు. పోతే వీటి లక్షణాలకు వస్తే మెయిన్గా ఏంటంటే కాళ్ళలో రక్తం పైకి వెళ్లకుండా కింద ఉండిపోవడం వల్ల అలాగ రక్తం ఒక దగ్గర ఉండి కాలు కలర్ మారటం, కాళ్ళు దురదలు పెట్టడం, కాలు వాచటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, తరచూ కాళ్ళలో పుళ్ళు పట్టడం, లేదా పెద్ద పుండు తయారవడం, మోకాలు అంటే మడం చుట్టు భాగంలో వచ్చే పుళ్ళు ఆల్మోస్ట్ బై లా దే ఆర్ వాస్కులర్ ఇన్ నేచర్, వీనస్ ఇన్ నేచర్ యాక్చువల్లీ. ఇదే కాకుండా కాళ్ళలో చిన్న క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకి బ్రెత్లెస్గా అనిపించడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. కానీ ఒక్క పేషెంట్కి అన్ని లక్షణాలు ఉండాలని రూల్ లేదు. మరి ఏంటి, నాకేంటి డౌట్, ఎప్పుడు డౌట్ రావాలంటే సింపుల్గా చెప్పాలంటే కాళ్ళు ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీచర్స్ ఏమైనా ఉంటే, పెయిన్ కానీ, వాపు కానీ, దురదలు కానీ, లేకపోతే డిస్కంఫర్ట్ కానీ, బ్లడ్ కారడం కానీ, లేకపోతే దెబ్బలు తగలటం కానీ, గాయాలు ఉండటం కానీ, ఇట్లాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీచర్స్ ఏమున్నా కూడా మీరు తక్షణమే ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని సంప్రదించడం అవసరం. దాన్ని మేము ఇంకో విధంగా చెప్పాలంటే ఛాతీ భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా చెస్ట్ హార్ట్ అటాక్ అనుకొని మనం ఈసీజీ తీపించుకుంటాం. అది ఏ కారణంగానే అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే గుండెలు వేరే సమస్య అవ్వచ్చు. కానీ మనం ఎందుకు ఈసీజీ తీపించుకుంటాం? ఎందుకంటే అది మోస్ట్ సినిస్టర్ డయాగ్నోసిస్. అదేవిధంగా ద మోస్ట్ సినిస్టర్ పాసిబిలిటీ ఈజ్ వాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. కాబట్టి లెగ్స్లో ఎటువంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ ఉంటే కూడా మీరు ఫస్ట్ ఒక వాస్కులర్ స్పెషలిస్ట్కి వెళ్ళి ఈ సమస్య వాస్కులర్ అవునా కాదా అని ఎక్స్క్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం సింపుల్గా చెప్పాలంటే ఈ కాళ్ళ నుంచి బ్లడ్ ఇలాగ కొన్ని వెయిన్స్ ద్వారా పైకి వెళ్తున్నప్పుడు కొన్ని కవాటాలు తరచూ క్లోజ్ అయ్యి బ్లడ్ని పైకి ఇలా పుష్ చేస్తాయి అన్నమాట. వన్ వే డైరెక్షన్లో వెళ్ళాలి. అది ఏ కారణంగానే ఈ కవాటాలు చెడిపోతే, వాల్వ్స్ చెడిపోతే బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతుంది. సో వారికోస్ వెయిన్స్ అంటే నథింగ్ బట్ కాళ్ళ నుంచి వీనస్ ఫ్లో పైకి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చేయటం, దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాము. ఇంకా మోర్ యాక్యురేట్గా అనాలి అంటే దాన్ని యాక్చువల్గా మనం వీనస్ ఇన్కాంపిటెన్స్ అని అనాలి. అంటే వెయిన్స్లో బ్లడ్ కాంపిటెంట్గా ఫ్లో అవ్వట్లేదు అని మనం చెప్పుకోవాలి నిజంగా చెప్పాలంటే.
సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఈ కవాటాలు చెడిపోవడం. కవాటాలు ఎందుకు చెడిపోతాయంటే కొన్నిసార్లు బరువు వల్ల చెడిపోవచ్చు, ఓవర్ వెయిట్ వల్ల అట్లా జరగచ్చు, కొన్నిసార్లు కాళ్ళలో క్లాట్స్ వస్తే అలా జరగచ్చు, కొంతమందికి ఏ కారణం లేకుండా అవ్వచ్చు. అది మోస్ట్ కామన్గా జెనెటిక్ రీజన్స్ వల్ల అవుతాయని మనం అనుకుంటున్నాం. అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జనరేషన్స్ తరబడి ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాయనేది పుస్తకాలు మనకు చెప్తున్నాయి. ఎవరిలో ఎక్కువ చూస్తాం, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తామంటారు? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా నిల్చుని ఉండే వాళ్ళలో మనం వారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నిలబడడం వల్ల ఈ వెయిన్స్ రాలేదు. ఆల్రెడీ వెయిన్స్ ఫామ్ అవటం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా జెనెటిక్ రీజన్స్ ఆర్ మోర్ కామన్. అంటే ఫ్యామిలీలో హిస్టరీ ఉండటం వల్ల ఇలా వస్తాయి. కానీ వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం నిల్చునే జాబ్స్ ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే సేల్స్ పీపుల్ ఒక దగ్గర నిల్చొని ఎక్కువ కదలకుండా అలాగే ఎక్కువగా నిల్చునే వాళ్ళు మనం ఎక్కువగా చూస్తాం. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదు, మా కాళ్ళు బాగా మంటలమ్మా, బాగా ఎక్కువ కాయ నూనె పోసినట్టు మంటలుగా ఉన్నాయండి. విపరీతమైన మంటలు, రాత్రి పగలు నిద్ర ఉండదు. అందువల్ల డాక్టర్ గారితో మాట్లాడదామని చేసామండి. అలాగేనమ్మా. సో కాళ్ళలో మంటలు అంటున్నారు. సో ఈ కాళ్ళలో మంటలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వారికోస్ వెయిన్స్, అంటే కాళ్ళలో రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల మంటలు వస్తాయి. కానీ అదేవిధంగా షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ కాళ్ళలో మంటలు అధికంగా వస్తాయి. అలానే కాకుండా మనం ఇంకా కొన్నిసార్లు పోషకాహారంలో లోపాలున్నా, బాగా వెజిటేరియన్ డైట్ అధికంగా తీసుకున్నా, మరి ఎనీమియా ఉన్నా, అంటే కాళ్ళలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా, ఏ కారణంగా కాళ్ళలో మంటలు నొప్పులు రావచ్చు. కాకపోతే ఈ నొప్పి దీనివల్ల అని మీ ఒక ఫోన్ కాల్లో చెప్పడం కష్టం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మిమ్మల్ని ఒకసారి చెక్ చేసి చూడాలి. సో నేను ఏం చేస్తాను అంటే మా ఎవిస్ హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరికీ ఈ వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేయాల్సిన ఒక కలర్ డాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగానే చేస్తున్నాం. ఇప్పుడే కాదు, మేము అది స్థాపించినప్పటి నుంచి అది మా రూల్. ఎందుకంటే అది చేస్తేనే కదా ఐడెంటిఫై అవుతుంది. మరి ఐడెంటిఫై అవడానికే కదా మనం హాస్పిటల్ పెట్టాం. సో మాకేంటంటే ఈ చిన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి మీరు రండి, చూస్తాం. ఇది వాస్కులర్ వల్ల అయితే మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. కానీ ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈ సడన్ అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్స్ లేకపోతే డిస్కంఫర్ట్కి డెఫినెట్గా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని కలవాలి. కలిస్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. మనకి వారికోస్ వెయిన్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ స్టేజెస్ మనం మాట్లాడితే బేసికలీ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఈ వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు ఎటువంటి నొప్పి కష్టం ఏమి ఉండదు. అండ్ బై లా ఈ వెయిన్స్ ఏంటంటే లెస్ దెన్ 3 millimeters ఉండాలి. బాగా లావు ఉన్న వెయిన్స్ మనం స్టేజ్ 1లోకి రావు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు కొంచెం ఉబ్బటం, ఎవరైనా కాళ్ళు ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, ఈ వెయిన్స్ 3 millimeters సైజ్ ఎక్కువ పెరగడం, అది నెక్స్ట్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోకాలు కింద భాగం అంతా బాగా నల్లగా అయిపోయి చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి గట్టిగా అయిపోతుంది. దాన్ని యాక్చువల్గా ఇన్వర్టెడ్ వైన్ గ్లాస్ అపియరెన్స్ అంటాం. ఇలా వైన్ గ్లాస్ లాగా ఇలాగ సన్నబడిపోతుంది అనమాట కాలు కిందకు వస్తున్న కొద్దీ. సో ఆ సన్నగా నల్లగా అలా అయిపోయి కొంచెం థర్డ్ స్టేజ్లో బాగా నొప్పులు కూడా స్టార్ట్ అవుతాయి కాళ్ళలో. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. గుర్తుపెట్టుకోండి, కాళ్ళల్లో పుళ్ళు పడడానికి 85% కారణం వాస్కులర్ ప్రాబ్లమ్స్. అందరూ షుగర్ అనుకుంటారు. షుగర్ కన్నా చాలా మచ్ మోర్ కామన్ ఈజ్ టు ఫార్మ్ వాస్కులర్ అల్సర్స్ అనమాట. సో వాస్కులర్ అల్సర్స్ ఇంకా మోర్ కామన్ కాబట్టి దాని మీద అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా 4th స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆశిస్తే ఆ ట్రీట్మెంట్ చేయడం ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్ కన్నా 4-5 రెట్లు కష్టంగా ఉంటుంది. సో అది అవ్వక ముందే మనం తొందరగా ప్రాబ్లమ్ని కానీ డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు అంటారు? కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళలో పుళ్ళు పట్టడం. నేను చెప్పినట్టుగా 85% ఆఫ్ అల్సర్స్ ఆర్ వాస్కులర్ ఇన్ నేచర్. సో కాళ్ళలో 80% కాళ్ళలో పుళ్ళు పట్టడం కారణం వారికోస్ వెయిన్స్ లేకపోతే ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్. నెంబర్ 1, ఈ పుళ్ళు చాలా బాధిస్తాయి. దాని నుంచి ఎప్పుడు రస్ లాంటిది కారుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది. దానికి ఎటువంటి క్రీములు ఆయింట్మెంట్ రాస్తే టెంపరీగా తగ్గి మళ్ళీ పెరిగిపోతుంది. సో అది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. నెంబర్ 2 ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్స్ లాగా ఏర్పడి ఆ క్లాట్స్ సెంట్రల్గా పాస్ అవ్వటం, లోపల డీప్ వెయిన్స్ని బ్లాక్ చేయడం లేదా హార్ట్కి బ్లాక్ చేయడం జరుగుతుంది. లెగ్ క్లాట్స్ సెంట్రల్గా వెళ్ళి క్లాట్ చేయడం ఈజ్ వెరీ వెరీ కామన్. అండ్ అదేదో ముసలి వాళ్ళకో లేకపోతే ఏదో అన్ఫిట్ వాళ్ళకి అవుద్దని లేదు. ఈవెన్ సెరీనా విలియమ్స్, వన్ ఆఫ్ ద టాప్ టెన్నిస్ ప్లేయర్స్, ఆమెకున్నంత ఫిట్నెస్ ఇంకెవరికి లేదు, ఆవిడకి కూడాను క్లాట్స్ వెళ్ళి లంగ్స్కి వెళ్ళాయి అనమాట. సో ఇట్స్ వెరీ కామన్ అండ్ కెన్ హ్యాపెన్ ఫర్ వెరీ ఫిట్ పీపుల్ అండ్ వెరీ యంగ్ పీపుల్ ఆల్సో. ఇది రెండోది క్లాట్ ఫార్మేషన్. మూడోది ఏంటంటే కాళ్ళ ఫ్లో సరిగా లేకపోవడం వల్ల
తరచూ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతారు. కాళ్ళు తరచూ ఇన్ఫెక్ట్ అయిపోవడం, దాన్ని సెల్యులైటిస్ అని కూడా సంబోధిస్తారు. కానీ సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్, బట్ కాళ్ళలో ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుందంటే కాళ్ళకి సరైన సర్క్యులేషన్ లేకపోవడం వల్ల. ఈ 3 మేజర్ కాంప్లికేషన్స్. అండ్ దీని తాత్పర్యం చాలామంది ఏంటంటే ఈ కాళ్ళలో సెల్యులైటిస్కి ఐసీయూలో అడ్మిట్ అయిపోవడము, సెప్టిక్ అయిపోవడము ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది స్టాకింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుందంటారా ఈ ప్రాబ్లం అనేది? రైట్. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ మనము వచ్చినప్పుడు సాక్స్లు వేసుకొని తగ్గించుకోగలమా? ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టాకింగ్స్ లేదా ఎలాస్టిక్ స్టాకింగ్స్ ఏదో అంటామో అవి ఏంటంటే అవి టెంపరీగానే పనిచేస్తాయి. వేసుకున్న రోజు తగ్గుతాయి, వేసుకున్న రోజు మళ్ళీ వచ్చేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ సాక్స్లు వాళ్ళ సైజుకి సరిపోయినట్టుగానే వేసుకోవాలి, ఇంకోళ్ళ సాక్స్లు వేసుకోకూడదు. నెంబర్ 3 ఏంటంటే ఈ సాక్స్ల వల్ల ఇది పర్మనెంట్గా తగ్గదు కాబట్టి లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 3 మైండ్లో పెట్టుకోవాలి. సో యూజువల్గా ఇండియాలో ఎవరు కూడా సమస్యని ఎర్లీగా ఆశ్రయించరు సమస్య సాల్వ్ చేసుకుందామని. ఆల్మోస్ట్ నా ఓపిక వచ్చే వాళ్ళందరూ సాక్ స్టేజ్కి ఎప్పుడో దాటిపోయి 10 ఏళ్ళు అయిపోయిన కేసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు అనవసరమైన టైంలో అనవసరమైన ప్లేస్లో సాక్స్ తీసుకుంటే ఆ సాక్స్ యొక్క రఫ్నెస్కి ఇంకా చర్మం చెడిపోయి ఇంకా పుళ్ళు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్టేజ్ 3, స్టేజ్ 4 పేషెంట్కి అనవసరంగా సాక్స్ వేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు సరే కదా, నష్టం ఇంకా ఎక్కువ వాటిల్తుంది. దానికి తోడు మనం ఉండే వెదరు, మనం చేసుకునే జాబ్ ఇవి కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళకి మాత్రమే సాక్స్, ఎవరైతే రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండి ఎక్కువగా పని చేయరనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సాక్స్లో కొంతవరకు రోల్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు, ఎవరు పడితే వేరే వేరే సైజులు, ఏ స్టేజ్లో పడితే ఆ స్టేజ్లో వాడితే ఇంకా దీనివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ. కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుండి. హలో, నమస్తే అండి. కాల్ కట్ అయింది. మనం ఈ లింఫిడిమాకి దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేస్తే అసలు ఈ లింఫిడిమాకి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఈ లింఫిడిమా అంటే ఏంటి? రైట్. సో మనం ఏంటంటే కాళ్ళ నుంచి కాళ్ళకి రక్తం ఏమో ధమనులు లేదా ఆర్టరీస్ తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి రక్తం వెనక్కి సిరలు అంటే వెయిన్స్ తీసుకొని వస్తాయి. ఈ తీసుకొని వచ్చే టైంలో కొన్నిసార్లు అంటే కొంచెం లిక్విడ్ ఎస్కేప్ అయ్యి దాని నుంచి ఒక మైనర్ వెసల్స్ వెళ్తాయి. ఆ మైనర్ వెసల్స్ పేరు లింఫాటిక్స్. ఏ కారణంగా అయినా లింఫాటిక్స్ బ్లాక్ అయిపోతే అది లింఫెడిమా అని దారితీస్తుంది. లింఫాటిక్స్ ఎందువల్ల బ్లాక్ అవుతాయి అంటే కొన్నిసార్లు దోమకాటు వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ఏ క్రానిక్ ఎడిమా ఏ కారణంగా అయినా అక్కడ వాపు ఉండిపోతే అది పర్మనెంట్గా సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది హార్ట్ వల్ల అవ్వచ్చు, కార్డియాక్ డిసీజ్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, కొన్నిసార్లు వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు దోమకాటు వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ఏమైనా పెద్ద ఆపరేషన్ ఆ ప్రాంతంలో జరగడం అంటే కాళ్ళలో లింఫెడిమా రావడానికి కారణం హిస్టెక్టమీ వల్ల కానీ, లేదంటే చేతుల్లో లింఫెడిమా రావడానికి రొమ్ము ఆపరేషన్ కానీ ఇట్లాంటివి జరిగిన తర్వాత కూడా రావచ్చు. సో ఏ కారణంగా అయినా ఆ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోతే అది లింఫెడిమా లేదా ఫైలేరియాగా మారుతుంది. ఫైలేరియా అనే పదం తప్పు. ఫైలేరియా ఓన్లీ దోమకాటు వల్లే ఉంటేనే ఫైలేరియా అనాలి. సో ఈ కాళ్ళు బాగా వాచిపోయేదాన్ని మనం అయితే బోధకాలని కూడా అంటారు. అదేంటంటే దాన్ని తగ్గించాలి. దాన్ని తగ్గించడానికి నెంబర్ 1 అంటే డీకంప్రెషన్. ఏదన్నా చేసా నీరుని పైకి పంపించాలి. ఊరికే కట్ చేసే ఆపరేషన్లు అయితే ఊళ్ళలో చేస్తారో దానివల్ల ఇంకా ఎక్కువ నష్టాలు వాటిల్తుంది. దాన్ని డీకంప్రెస్ చేసి ఆ నీరుని బయటికి తీసి దాన్ని క్లీన్గా పెట్టుకొని దానికి సరైన కట్లు, బ్యాండేజెస్, మెషిన్స్ పెడితే ఈ లింఫెడిమా బాగా తగ్గే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ నీరు ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఆల్ రిచ్ న్యూట్రియంట్స్ అదైతే నీరు ఉందో కాబట్టి అది ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. చిన్న దెబ్బ తగిలిన ఇన్ఫెక్ట్ అవుతుంది. సో చాలామంది పేషెంట్స్ 3 నెలలు 4 నెలలు ఒకసారి కాలు బాగా వాచిపోయి ఎర్రగా అయిపోయింది అంటుంటారు. అది యాక్చువల్గా ఎందుకు అంటే సరైన డీకంప్రెసివ్ థెరపీ వాళ్ళు వాడట్లేదు కాబట్టి. దీనికి మందులు అంటూ ఏమీ లేవు. దయచేసి ఊరికే ఈ హెట్రజాన్ మాత్రం వాడకండి, దానివల్ల ఏం తగ్గదు. అడ్వాన్స్ లింఫెడిమా ఏ హెట్రజాన్కి తగ్గదు. సో దీనికి ఓన్లీ లింఫెంజైటిస్ స్టేజ్లోనే హెట్రజాన్ పనిచేస్తుంది. సో ఇది మందుల వల్ల తగ్గదు. దీనికి సరైన ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఆ సరైన ట్రీట్మెంట్స్ కానీ సరిగ్గా చేస్తే బాగా తగ్గుతుంది. అండ్ ఆ కట్లు కట్టి ఆ వాపు తగ్గించడానికి స్పెషలిస్టులు ఉంటారు, దాన్ని లింఫాటిక్ థెరపిస్ట్ అంటారు. సో మా దగ్గర స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. సో ఈ ఉభయ రాష్ట్రాల్లోన ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలోనే లింఫెడిమా పూర్తిగా తగ్గించే వ్యవస్థ ప్రైవేట్లో మా దగ్గరే ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాస్కులర్ సమస్యల యొక్క ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్. ఒకటి కాళ్ళలో పుళ్ళు పట్టడం, ఒకటేమో లింఫెడిమా రావటం, అట్లా ఇవన్నీ కూడా ఒక సింగిల్ రూఫ్ కింద తగ్గించే ఏకైక వాస్కులర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మా. బ్యాక్ హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు, మృణాలిని గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. అలాగే చెప్పండి మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం. నా పేరు మృణాలిని. నేను 45 years అండి నా ఏజ్. అలాగే మేడం. నేను 5'1" అండి హైట్, 85 kilos ఉన్నాను సార్. అలాగే మేడం. అయితే నేను కొంచెం ఇప్పుడే ప్రీ డయాబెటిక్ నేను డయాగ్నోస్ అయింది మళ్ళీ.
లైట్ గా కనపడ్డాయి సార్. టై పార్ట్ లో వారికాస్ మీరు అన్నట్టు వెయిన్స్ కొంచెం ఉబ్బినట్టు. అలాగే మేడం. అది తోలు దగ్గర కనపడ్డాయండి, టైస్ దగ్గర. తర్వాత ఈ నీ దగ్గర ఏమైందంటే మాది ఒక స్టెప్ ఎక్కాలండి, మేము కిచెన్ కి వెళ్ళాలంటే ఒక చిన్న స్టెప్. ఆ స్టెప్ ఎక్కుతున్నప్పుడు చాలా పెయిన్ వచ్చి నేను తెలియకుండానే పడిపోయాను సార్ నేను. అలాగే. సో బేసికలీ మెకానికల్ మూవ్మెంట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కొంచెం ఆర్థరైటిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చమ్మా. మీరు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా చూపించండి. వేరేస్ ఈ ఉబ్బిన సిరలు మాత్రం వారికోస్ వెయిన్సే. సో ఒకసారి మా దగ్గర కూడా రండి, మీకు స్కాన్ చేసి అసలు ఎంతవరకు ఫ్లో అబ్నార్మాలిటీ ఉంది, ఏం ప్రాబ్లము, దానివల్ల మనకి ఏమైనా సమస్య పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే మైనర్ కేసు మీకు ఏమైనా ఆపరేషన్ అక్కర్లేదా అనేది ఒకసారి స్కాన్ చేసి ఆ చుట్టుకొలతలు తీసుకుంటేనే మనకు తెలుస్తుంది. వేరేస్ లాస్ ఆఫ్ మూవ్మెంట్, ఏదైతే మూవ్మెంట్ మనం ఎఫెక్ట్ అయి పడిపోవడం ఉంటుందో అది ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఇట్ షుడ్ బి అన్ ఆర్థోపెడిక్ ఆర్ న్యూరలాజికల్ ఇష్యూ అమ్మా. ఒకసారి వారిని కూడా సంప్రదించండి. గుంటూరు నుండి మరో కాలర్ ఉన్నారు, మస్తాన్ వలి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి మేడం నమస్తే అండి. చెప్పండి. నేను గుడ్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు వస్తానండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఇది కాల్ వచ్చేసి నా రైట్ కాలు కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం వాపు ఉంటుందండి. అలాగే. దానికి వచ్చేసి నాకు బిఫోర్ 10 years అబౌవ్ నుంచి ఉంది అది. అలాగే. ఇబ్బంది అయితే ఏం లేదు. జర్నీ కానీ చేసినప్పుడు కొంచెం అదే కాలు కొంచెం వాపుగా ఉండటం అలా ఉంది. ఒకసారి నేను టెస్ట్ కూడా చేయించాను, డాక్టర్ టెస్ట్ కూడా చేయించాను, కానీ దాంట్లో ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అన్నారు. మా ఫ్యామిలీ డాక్టర్ గారు కొన్ని మందులు వాడారు, ఒకసారి తగ్గటం అలా ఉంది. కానీ ట్రావెల్ వల్ల వాపులు వస్తున్నాయంటే ఇది మోస్ట్ లైక్లీ వారికోజే. సో క్వశ్చన్ ఏంటంటే మీకు నిల్చోబెట్టి స్కానింగ్ చేశారా పడుకోబెట్టి స్కానింగ్ చేశారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైనా పడుకోబెట్టి స్కాన్ చేస్తే ఈ రిజల్ట్ సరిగ్గా రాదనమాట. ఓన్లీ నిల్చోబెట్టే స్కాన్ చేయాలి, అప్పుడే మనకు కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. మా డాక్టర్ గారు వారానికి ఒకసారి, ఇప్పుడు ఐ థింక్ బుధవారం అనుకుంటా, బుధవారం ఎవ్రీ వెన్స్డే మా డాక్టర్ గారు గుంటూరు వస్తారు, డాక్టర్ రాఘవ గారు. వెళ్ళి చూపించండి. అవసరం ఉంటే మా దగ్గర నేను చెప్పినట్టుగా మాకు 18 సంస్థలు ఉన్నాయి, వారికోస్ వెయిన్స్, వీనస్ ప్రాబ్లమ్స్, ఆర్టరీల సమస్యలు చూసేవి. మా సంస్థలు ఎక్కడ ఎవరు చూసినా కూడా ఈ కలర్ డాప్లర్ ఏదైతే వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేయడానికి నిల్చోబెట్టి చేయాలో ఆ స్కాన్ మా దగ్గర ఫ్రీగా జరుగుతుంది. మీకు చూసి ఐడెంటిఫై చేసి చెప్తారు. మనకి లక్షణాలు కావచ్చు అందరిలో కూడా ఒకేలాగా ఉండవు అని చెప్పారు కదా. సో మరి మీరు టెస్ట్ చేసేటప్పుడు ఎట్లా డయాగ్నోస్, ఏ టెస్ట్ చేస్తారు? అందరికీ ఒకే విధమైన టెస్టే ఉంటుందా? వారికోస్ వెయిన్స్కి ఏ టెస్ట్ చేస్తారు? రైట్. సో వారికోస్ వెయిన్స్కి ప్రిస్క్రైబ్ టెస్ట్ ఏంటంటే నిల్చోబెట్టి కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి, పడుకోబెట్టి కాదు. సో పడుకుంటే ఏంటంటే ఆ వెయిన్స్ గ్రావిటీ బట్టి కొలాప్స్ అయిపోతాయి కాబట్టి సరిగ్గా రిజల్ట్ రాదు. సో నా ప్రాబ్లం ఏంటి, నాకు కూడా నేను ఏదో అందరి మీద ప్రేమ కొద్దీ నేను ఫ్రీగా మొదలు పెట్టలేదు. నిజంగా చెప్పాలంటే నా దగ్గరికి వచ్చే 60% స్కాన్స్ యూజ్లెస్ స్కాన్స్తో వచ్చేవాళ్ళు పేషెంట్స్. అంటే ఆ స్కాన్, ఆ పేపరు, అది ప్రింట్ చేసే పేపర్ కూడా వర్త్ లేదు. ఎందుకంటే అది పడుకోబెట్టి స్కాన్ చేస్తున్నారు. పేషెంట్ క్లియర్గా కాలు నల్లగా అవుతుంది, ఉబ్బుతో ఉంది, కాలు క్లియర్గా వీనస్ సిమ్టమ్స్తో పేషెంట్ వస్తున్నాడు. వాళ్ళు స్కాన్ పేజ్ తిప్పి చూసేటప్పటికి ఎవ్రీథింగ్ నార్మల్. వై ఇస్ ఇట్ నార్మల్ ఎందుకంటే పడుకోబెట్టి చేస్తున్నారు. సో అవేం డయామీటర్స్ అన్నీ తప్పు అనమాట. సో వాళ్ళందరికీ మళ్ళీ నిల్చోబెట్టి రిపీట్ చేసి ఫస్ట్ నేను ఛార్జ్ చేసేవాడిని 2014 నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో. వాళ్ళందరూ ఏదైనా డాక్టర్ గారు మేము అక్కడికి వెళ్ళి స్కాన్ ఉంది, ఇక్కడికి వెళ్ళి స్కాన్, ఈ స్కాన్లోనే మా డబ్బులన్నీ అయిపోతున్నాయి అంటే సరే ఎందుకులే అనేసి, సరే మనం మనం కంట్రీ వైడ్ ఈ వాస్కులర్ సమస్య మనకున్నంత అండర్స్టాండింగ్ లిటరలీ 5% కూడా లేదు. మనం కంట్రీ వైడ్ ఎక్స్పాండ్ అవ్వాలి, పెద్దగా అవ్వాలి అనే ఉద్దేశం మీద అప్పుడు నేను ఈ ప్రాసెస్ని ఫ్రీ చేశాను పేషెంట్స్కి. చేస్తే వాళ్ళకేంటి ఆ రెసిస్టెన్స్ పాయింట్ పోతుంది, ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది. సో మనకి సరే ఖర్చులు ఎక్కడో కలిసిపోతాయి అనే ఉద్దేశం మీద అప్పటి నుంచి ఈ డాప్లర్ అనేది మా సంస్థ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా కలర్ డాప్లర్ స్టాండింగ్ పొజిషన్లోనే చేస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. మీకు వెళ్ళే డయాగ్నోస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అమెరికాలో చూస్తే ఎక్కడైనా చూస్తే ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ చేస్తారో అతనే మీ డాప్లర్ చేయాలి. అసలు అప్పుడే మీకు ఈ ఫ్లో పాత్వే అంతా క్లియర్గా అర్థమవుతుంది. అది ఎలాగో చేయరు సరికదా, మీకు ఎక్కడికో బయటికి పంపిస్తారు. ఆ బయటికి పంపించే డాక్టర్కి టైం ఉండదు, వారేమో పడుకోబెట్టి స్కాన్ చేస్తారు. సో ఈ హోల్ లూప్లో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ వాస్కులర్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మిస్ అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ మొత్తం పోతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆపరేషన్ సరిగా అవుతుంది, ఆపరేషన్ సరిగా అవ్వకపోతే పేషెంట్ బాగవడం. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ చేశానో అందుకే మా రిజల్ట్స్ ఏంటంటే మీ బుక్ ప్రకారం చూస్తే 97, మాకు రిజల్ట్స్ అబౌవ్ 99. వై? బికాస్ వీ నో వాట్స్ ద ప్రాబ్లం, రైట్? ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడే ఆపరేషన్ చేస్తాం. ట్రీట్మెంట్ విషయానికి వస్తే లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? రైట్. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాత రోజుల్లో కట్ చేసి తీసేవాళ్ళం. ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే వాస్కులర్ ట్రీట్మెంట్ 2 రకాలు.
ఒకటి ఓపెన్ చేసి బయట నుంచి వెయిన్స్ తీయటం, లేదా వెయిన్స్ ఆర్టరీస్ తీయటం, లేదా బైపాస్ చేయటం, ఈ బయట నుంచి చేయటం. 2 ఎండోవాస్కులర్ లోపల నుంచి. సో మేము చేసేవన్నీ కూడా లేజరు, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా ఆ వెసల్ లోపల నుంచి చేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు. ఆ ఏ వెసల్ అయితే మనం వెళ్తామో దానికి ఐడెంటిఫై కూడా చేసుకుంటాం కాబట్టి యాక్యురసీ కూడా బాగుంటుంది. కాలర్ ఉన్నారు. హలో హలో నరేందర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. నాకు 2 కాళ్ళకి నలిసినట్టుగా ఈ కండరాలు పైకి పీక్కుపోయినట్లు అనిపించింది సార్. అలాగే సార్ని కలిస్తే ఒకసారి అనంతపూర్లో సార్తో చెక్ చేపిస్తే ఆయన కొంచెం ఎలక్ట్రోలైట్స్ తగ్గినాయి, అలాగే మీరు టాబ్లెట్స్ వాడండి అని చెప్పి ఇచ్చారు సార్. అలాగే తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు నాకు వెనకాల మీరు చెప్పినట్టుగా సిరలు కొంచెం బాగా సార్ 2 కాళ్ళు సిరలు కనిపిస్తుంటే ఆ కండరాల నొప్పి ఎలక్ట్రోలైట్స్ వల్ల కాదు. ఎలక్ట్రోలైట్స్ అంటే ఒళ్ళంతా వస్తాయి, ఎలక్ట్రోలైట్ నంబర్ తక్కువ ఉండాలి. క్లియర్గా ఏదో ప్రాబ్లమ్ అని మనం సస్పెక్ట్ చేసినప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి మన దగ్గర. ఈ రోజుల్లో చేసే మెడిసిన్కి ఏంటంటే ఏదో హోప్తోనో ఆలోచనతోనో చేసే మెడిసిన్ కష్టమవుతుంది. సో మీకు క్లియర్గా ఆ రోజు సోడియం తక్కువ ఉండడమో ఏదో జరిగిందా, 135 కన్నా తక్కువ ఉందా మీ సోడియం, అప్పుడే కదా ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ అవుతుంది. సో సాధారణంగా అలా రాదు. కాబట్టి మీకు యాక్చువల్గా వేరే సమస్యలు ఉన్నాయి, డయాగ్నోస్ చేసుకోవాలి. ఊరికొరికనే హెల్తీ పర్సన్కి మామూలుగా నడుచుకొని పనులు చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ అనేది చాలా అరుదు అట్లా రావడం. బట్ ఎనీవే మీకు ఏమొచ్చిందో నాకు తెలియదు, మీ రిపోర్ట్స్ అంతా నేను చూడలేదు. మా డాక్టర్ గారు ప్రతి వారం తిరుపతి వస్తారు, ఆడిపోయి చూపించండి, లేదంటే మీరు హైదరాబాద్ చూపించండి, లేదంటే బెంగళూరులో క్లినిక్ ఉంది ఆడిపోండి. బట్ వాస్కులర్ సమస్య ఉంటేనే ఎక్కువగా ఈ కండరాలు పట్టుకోవడం అనేది మనం అధికంగా చూస్తాం. ఎందుకంటే కాళ్ళలో ఉండేది కండరాలే కాబట్టి ఆ కండరాలకు సప్లై ఏ కారణంగా తగ్గినా కూడా ఆ కండరాలు బాగా పట్టుకుంటాయి. సో ఒకసారి వారిని చెక్ చేయించు. సికింద్రాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు. ప్రభుదాస్ గారు, నమస్తే అండి. హలో. కాల్ కట్ అయింది. మనకి లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అటాక్ అవ్వదు అనేది గ్యారంటీ ఉంటుందంటారా? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఆల్మోస్ట్ నాకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ 95% మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. గ్యారంటీలు, వారంటీలు హెల్త్ కేర్లో చెప్పడం చాలా కష్టం. ఇది ఆ క్వశ్చన్ అడిగి మరీ నేను చెప్పడం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం. మరి ఏంటి, మరి ఏమవుతుంది, మరి ఎందుకు డాక్టర్ గారు మేము చేసుకోవాలంటే ఏ వైద్యం అన్నా చేసుకోవడానికి ఒకటే కారణం అండి. ఈ వైద్యం చేసుకున్న వాడి జీవితం చేసుకోని వాడి జీవితం కన్నా బాగుంటుంది కాబట్టి చేస్తాం. ఓకే, ఇన్ ర్యాండమైజ్ స్టడీ ఇది చేసుకుంటే లైఫ్ విల్ బి ఫార్ బెటర్ దెన్ ఎ పర్సన్ హూస్ నాట్ టేకింగ్. సపోజ్ మలేరియా వచ్చి క్రోసిన్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు మలేరియా రాదని రూల్ లేదు. ఓకే, అదేవిధంగా ట్రీట్మెంట్ అనేది ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.